సో, మీరు చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకం, ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని మీరిక్కడ చూసుకోవచ్చు. గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఎక్కడికక్కడే ఇలా అధికారులైతే వివరాలైతే సేకరిస్తూ ఉన్నారు. 10,00,000 విద్యుత్ కనెక్షన్లకు పూర్తయిన అనుసంధానం అనమాట. 10,00,000కి సంబంధించి వినియోగం పూర్తయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గృహజ్యోతి పథకం కోసం దాదాపు 10,00,000 వినియోగదారుల నుంచి ఆహార భద్రతా కార్డులు, ఆధార్ కార్డులు వివరాలు సేకరించడం జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా చేస్తూ ఉన్నారు. సో, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా 5,00,000 మందికైతే చేయాలన్నమాట. సిబ్బంది వెళ్ళినప్పుడు ఇళ్ల వద్ద దరఖాస్తుదారు లేకపోవడంతో అనుసంధాన ప్రక్రియ లేటుగా అయితే జరుగుతుంది. మొత్తం గృహ విద్యుత్ కనెక్షన్లు 50,00,000 ఉండగా 21% మాత్రమే అనుసంధానం అయితే పూర్తయ్యాయి. ఇళ్ల యజమానులు అభ్యంతరాలు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తమ ఇంట్లోని విద్యుత్ కనెక్షన్లకు అద్దెకుండే వారి ఆహార భద్రత, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లు అనుసంధానం చేయటాన్ని కొందరు ఇంటి యజమానులు అంగీకరించడం లేదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. అద్దెకుండే వారు ఎందుకు వద్దని వాదిస్తే ఇల్లు ఖాళీ చేయాలని చెబుతున్నారు. దీంతో వీరి వద్ద ఆహార భద్రతా కార్డు ఉన్నా కూడా అనుసంధానం కావటం లేదు. ఒకే ఇంట్లో 3 కుటుంబాలు 3 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. కానీ విద్యుత్ మీటర్ ఒకటే ఉంది. కాబట్టి ఒకదానికి అనుసంధానమైంది. శివార్లో ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి అద్దెకుంటున్నారు. వీరిలో అధిక శాతం మంది తమ సొంతూరులో అనుసంధానం చేయించుకోవడంలో ఇక్కడైతే చేయించుకోలేకపోతున్నారు. సో, ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్